హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన కృపగలిగిన వాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఈరోజు మనం ఇక్కడ కూర్చోగలిగి ఉన్నామంటే మనం నిర్మూలం అవ్వలేదు, మనం చనిపోలేదు, మనల్ని దేవుడు విడిచిపెట్టలేదు. మనం అధోగతికి వెళ్ళిపోయినా, దేవునికి దూరమైపోయినా, దేవునిని బాధ పెట్టిన, దేవునిని విసికించిన, దేవుని చిత్తానికి లోబడకపోయినా, ఇంత ప్రేమ కలిగిన ప్రభువును మనం ప్రేమించకపోయినా ఆయన మనల్ని నిర్మూలము చేయలేదు. ఏ ఒక్కడు నశించుట నాకిష్టము లేదన్న ప్రభు ఆయన అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. 2 అబ్బాయిలు జూదమాడుతుంటే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. 2 జైల్లో పెట్టారు. అందులో ఒకడు ధనవంతుడు కొడుకు, వాడు డబ్బు కట్టి తీసుకుపోయాడు. మరొక అబ్బాయి పేదలాడి కొడుకు. ఆ పేదరాళ్ళు వచ్చి బతిమలాడింది, అయ్యా ఆ ఫైన్ కడతానికి నా దగ్గర డబ్బులు లేవు, మా అబ్బాయిని విడిచిపెట్టండి అంటే, లేదమ్మా ఇంత ఫైన్ కడితే కానీ వదలం అని అంటే, ఆ ముసలామె విధవరాలు, ఆ అబ్బాయి తల్లి ఏం చేయాలో తెలియక ఆ పక్కనే కట్టడ పని జరుగుతుంటే అక్కడ రాళ్ళు మోసి మీద పడేసుకొని, చేతులన్నీ గాయాలు చేసుకొని, ఎలాగోలాగా గంజి తాగటం మానేసి, డబ్బులన్నీ పోగేసి ఆ ఫైన్ కట్టి ఆ బిడ్డను విడిపించింది. ఆ చెరసాల్లో నుంచి ఆ బిడ్డ వచ్చినప్పుడు తన తల్లిని చూసి, ఆమె ఎండిపోయిన ఆమె ముఖం చూసి, ఆమె డొక్కలు అంటుకుపోతున్నాయి, ఆమె శరీరం అంతా గాయాలతో ఉంది. అమ్మా ఏంటిదంటే, అయ్యా నీకోసమే, నిన్ను విడిపించడం కోసం నేను శ్రమ పడ్డాను, నేను పనిచేశాను, నేను పస్తున్నాను, నిన్ను విడిపించుకున్నాను చాలు అని తల్లి అన్నప్పుడు ఆ అబ్బాయి ఎలాగే కుప్పకూలి తల్లి పాదాల మీద పడి, ఎంత ప్రేమమ్మా నీకు నా మీద అని పశ్చాత్తాపడ్డాడు. 3వ రోజు ఆ ఫ్రెండ్ మళ్ళీ వచ్చాడు. ఏ ఫ్రెండ్? రారా చదువాడుకుందాం, అంతలోకి వచ్చేసావా, బోరు కొడుతుంది, 3 రోజుల నుంచి నువ్వు లేక అంటే, ఈ అబ్బాయి ఏం చెప్పాడో తెలుసా? నేను రానురా. ఏరా, నన్ను విడిపించడానికి మా అమ్మ ప్రాణత్యాగం చేసింది, నానా శ్రమలు పడింది, నాకు తెలుసు. నేను మళ్ళీ చెరలోకి వెళ్తే మా అమ్మ ఈసారి నన్ను క్షమించదా? మళ్ళీ మా అమ్మ నా కోసం రక్తం కారుస్తుంది, మళ్ళీ నన్ను విడిపించడానికి తన శరీరాన్ని హోనం చేసుకుంటుంది. నా తల్లి నన్ను అంత ప్రేమిస్తుంది, మళ్ళీ నా తల్లి నేను గాయాలు రేపను, మళ్ళీ నా తల్లిని నేను బాధ పెట్టను. కాబట్టి నేను చేసిన తప్పు నీకెప్పుడు మళ్ళీ నేను చెయ్యను. నిజంగా యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడని, నీ కొరకు సిలువలో ప్రాణమిచ్చి ఉన్నాడని, నీ శ్రమను భరించాడని, నీ శిక్షను భరించాడని, నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడని, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషముల నిమిత్తమై ఆయన నలుగొట్టబడను, మన అపరాధ పరిహారార్థమైన శిక్ష అతని మీద పడెను అన్న మాట నీవు నిజంగా నమ్మితే మరలా నీవు పాపం జోలికి పోవు. మరలా నీవు దేవుని దుఃఖపరిచే కార్యాలు చేయవు. ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. నువ్వు ఏం చేస్తే దేవునికి బాధ కలుగుద్దో నీకు తెలుసా తెలీదా? నీకు తెలుసా తెలీదా? తెలుసు. ఏంటండి, ఎంతకాలం ఆయన్ని బాధ పెడతావు చెప్పండి? నిన్ను ప్రేమించే ప్రభువును నువ్వు ప్రేమించాలా లేదా? నీ పట్ల అంత వాత్సల్యత చూపించిన ప్రభువును నీవు ఘనపరచాలా లేదా? నిన్ను పట్టించుకుంటున్న దేవుణ్ణి
నువ్వు ఆరాధించాలా లేదా తీర్మానం చేద్దాం. నీ గాయాలు రేపేవాడిగా నన్ను చేయకయ్యా, నీ మనసును నొప్పించే వ్యక్తిగా నేను బ్రతకకుండా నీకు లోబడే వ్యక్తిగా నన్ను చేయి. కష్టమైన నష్టమైన, ఇచ్చినా ఇవ్వకపోయినా యోబుకున్న భక్తి అదే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మన జీవితాల్లో చేదైన అనుభవాలలో వెళ్ళినప్పుడు కూడా, ఆ చేదును జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా మనకి ఉపశమనము కలిగిస్తుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిజమైన సంతోషం క్రీస్తులో ఉంది. నిజమైన అభివృద్ధి ఆయనలో నిలిచి ఉండటంలో ఉంది. ఎప్పుడైతే క్రీస్తుని నీవు కలిగి ఉంటావో ఏ పరిస్థితిలోనైనా నీవు సంతోషంగా ఉండగలుగుతావు. ప్రార్థన. ఇదిగో దేవా, మా జీవితాలను నీకు అప్పగించుకుంటున్నామయ్యా. ఇక మీదట నీ మాటే మా మాట, నీ చిత్తమే మేము అనుసరిస్తామయ్యా. నీ ప్రేమను గుర్తించి నీ సాక్షులుగా బ్రతుకుతామయ్యా. నీతోటే నడుస్తామయ్యా, నీ వైపే చూస్తామయ్యా, నీతోటే ఉంటామయ్యా. నీ వెళ్ళే చోటుకి వెళ్తామయ్యా, నీ ఉండే చోటే ఉంటామయ్యా. నీ చిత్తమే మా ఇష్టమయ్యా, నీ ప్రణాళికే మేము చేస్తామయ్యా. ఈ రోజున ఈ తీర్మానం చేసుకుంటున్న మా ఒక్కొక్కరికి నాకు తోడుండము తండ్రి. నన్ను బలపరచువాని అందే నేనేమన్నా చేయగలను, నా ప్రభువు నాకు తోడుంటేనే నేను ఏదైనా సాధించగలను అన్నది ఈ రోజున గుర్తించి మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా మమ్మల్ని అంగీకరించిన ఆయన, మమ్మల్ని కౌగిలించుకో ప్రభువా, మమ్మల్ని నడిపించిన ఆయన, మా చేయి పట్టుకొని మేము నడవలసిన మార్గాన్ని మాకు చూపించిన ఆయన, నీ మెల్లడి స్వరాన్ని వినిపించి ఇదే మార్గము, దీనిలో నడువుడి, కుడి ఎడమలకు తొలగకూడని మమ్మల్ని హెచ్చరించము తండ్రి. నీ ఉంటేనే మేమేదైనా చేయగలం. నీ ఉంటే మాకు సంతృప్తి, నీ ఉంటే మాకు సంతోషం, నీ ఉంటే మేము సఫలం అవుతాం, నీ ఉంటే మేము జయశీలులుగా ఉంటాం. నా ఒక్కొక్కరితో నీ ఉండు నాయన, మా ముందుండి నడిపించుము తండ్రి. ప్రతి క్షణము నిన్ను స్తుతించి అనుక్షణము నిన్ను ఘనపరచునట్లుగా మా ముందున్న ప్రతి సమయాన్ని మేము సద్వినియోగపరుచుకుంటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా.